ప్రైజ్లార్డ్. కీర్తనలు 32. తన అతిక్రమములకు పరిహారం నొందినవాడు, తన పాపమునకు ప్రాయశ్చిత్తం నొందినవాడు ధన్యుడు. యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడినవాడు, ఆత్మలో కపటం లేనివాడు ధన్యుడు. మరి కీర్తనకాడు అంటున్నాడు, తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు, తన పాపమునకు ప్రాయశ్చిత్తం నొందినవాడు ధన్యుడంట. ఏంటిది దీని యొక్క అర్థం అంటే, అతిక్రమములను అంటే పాపములు ఏవైతే ఉంటాయో నీ హృదయంలో వాటికి నువ్వు ప్రాయశ్చిత్తం పొందాలి. ప్రాయశ్చిత్తం పొందకుంటే నువ్వు ఎన్ని ప్రార్థనలు చేసినా, ఎంత మరి దేవుని ముందు నటన జీవితాన్ని గడిపినా దేవుడు దాన్ని క్షమించనంటున్నాడు. కాబట్టి ప్రాయశ్చిత్తం కావాలి. ప్రాయశ్చిత్తం లేకుంటే ఆ పాపము అనేది పరిహరించబడదు. కాబట్టి ఇంకోటి రెండవది ఏమంటున్నాంటే, దేవుని చేత నిర్దోషి అని ఎంచబడాలి. మనుషులమైనటువంటి మనము కాదు, దేవుని చేత నిర్దోషి అని ఎంచబడాలి. ఆత్మలో కపటం లేనివాడు ధన్యుడు. ఈ కొద్ది వాక్యము దేవుడు దీవించును గాక.